వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పనులన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చారు, దోపిడీ చేస్తున్నారని విషయం కక్కాడు. అమరావతిలో దోపిడీ జరుగుతోందని, అమరావతి 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అందులో చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నాడని ఆరోపణలు చేస్తున్నాడు. పైగా పదే పదే కమ్మ కులం మీద దాడి చేస్తున్నాడు. 2019కి ముందు కమ్మ కులం మీద ఎలా అయితే తప్పుడు ప్రచారాలు చేయించాడో, కమ్మ కులం మీద మిగతా కులాలకి ద్వేషభావన పెంచాడో అదే సిలబస్ని మళ్ళీ ఫాలో అవుతున్నాడు, ప్రయోగిస్తున్నాడు. అప్పట్లో విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నానని వెళ్ళిపోయాడు చూడండి. ఆ విజయసాయిరెడ్డి గారు 34 మంది కమ్మ, 36 మంది 37 మంది డిఎస్పీ ప్రమోషన్లు వస్తే అందులో 34 మంది కమ్మ డిఎస్పీలని తప్పుడు ఆరోపణలు చేశాడు. ఢిల్లీ వెళ్ళి మరీ మీడియాకి చెప్పాడు. ఆ రోజున ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదు. స్పందించకపోవటం మూలంగా ఈ అబద్ధాలన్నీ జనం నమ్మారు. చంద్రబాబు ఇంట్లో వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ ఉందని ఇంకో ఆయనతో ప్రచారం చేయించారు. ఇవన్నీ కూడా ఆ రోజున కొంతమంది జనం నమ్మారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి ఆరోపణలే చేయిస్తున్నాడు. ఈసారి స్వయంగా ఆయనే చేశాడు ఈ ఆరోపణ అమరావతి మీద. ప్రభుత్వం ఈ తప్పుడు విమర్శలు చేసే వాళ్ళ విషయంలో సరిగా స్పందించకపోతే జనం ఆ విమర్శలను నమ్మే అవకాశం ఉంది. అమరావతిలో తన కులానికి చెందిన కాంట్రాక్టర్లకే చంద్రబాబు పనులు ఇచ్చాడు, వాళ్ళకి ఎక్సెస్ రేట్లకు ఇచ్చాడు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నాడు. ఇది ఒక తప్పుడు ఆరోపణ. దీని మీద ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఎవరు స్పందించకపోవడమే దురదృష్టకరం. అమరావతి మంత్రి నారాయణ కూడా దీని మీద ఇంతవరకు మాట్లాడాల. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, చెప్పకపోతే ప్రజలు అదే నిజమని నమ్ముతారు. అమరావతిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒక కమ్మ కులం వాళ్ళే కాదు. ఫిబ్రవరిలో ఉన్న సమాచారం మేరకు దాదాపు 40,000 కోట్ల రూపాయల పైన జరిగిన వర్క్ అగ్రిమెంట్లో 1000 కోట్లకు పైబడిన పనులు చేస్తున్న కంపెనీలు 6 ఉన్నాయి. అంటే ఇంకా 100 కోట్లలో చేసి 100 కోట్లు 200 కోట్లకు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రధానంగా 1000 కోట్లు దాటిన కంపెనీలు 6 కంపెనీలు ఉన్నాయి. ఈ 6 కంపెనీల్లో అత్యధికంగా మెగా కంపెనీ 10,360 కోట్ల విలువైన పనులు చేస్తూ ఉంది. ఆ తర్వాత స్థానంలో 8,798 కోట్ల విలువైన పనులతో ఎన్సీసీ ఉంది రెండో స్థానంలో. ఆ తర్వాత మూడో స్థానంలో బిఎస్ఆర్ కంపెనీ 7,439 కోట్ల పనులతో ఉంది. ఆర్వీఆర్ కంపెనీ 6,000 కోట్లతో 4వ స్థానంలో ఉంటే, ఎల్ఎన్టీ 3,858 కోట్లతో 5వ స్థానంలో, షాపూర్జీ పల్లోంజీ 6వ స్థానంలో ఉంది. ఈ 6 కంపెనీలే 1000 కోట్లు పైబడిన పనులు చేస్తున్నాయి. అంటే ప్రధానంగా పెద్ద పనులు చేస్తున్నట్టు లెక్క. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే అమరావతి పనులన్నీ బలు శ్రీనివాసరావు, రామోజీరావు వియ్యంకులకు చెందిన కంపెనీ వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళందరూ దోచుకుంటున్నారని ఆరోపించాడు. ఇప్పుడు ఈ 6 కంపెనీల్లో ఎక్కువ పనులు చేస్తున్న మెగా కంపెనీ అధినేతది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం. రెండో స్థానంలో ఉన్న ఎన్సీసీ కంపెనీ రాజులది. బిఎస్ఆర్, ఆర్వీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళవి ఆ కంపెనీలు 2. షాపూర్జీ, ఎల్ఎన్టీ కంపెనీ ఈ 2 కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు. వాస్తవం ఇదైతే జగన్మోహన్ రెడ్డి కమ్మ కులం మీద విద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే కులద్వేషంతో, కుల పక్షపాతంతో ఉండేది జగన్మోహన్ రెడ్డి. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో తన కులానికి చెందిన వాళ్ళకి ఎంత మేలు చేశాడో, కమ్మ కులానికి చెందిన వాళ్ళని ఎంతగా వేటాడాడో అందరికీ తెలుసు. 2019 వరకు పోలవరం పనులు వేగంగా చేస్తున్న నవయుగ కంపెనీని తప్పించి రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్లు పిలిచి తన కులానికే చెందిన మెగా కంపెనీ కట్టబెట్టాడు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా అప్పటి వరకు చేస్తున్న కాంట్రాక్టర్ని తప్పించి మళ్ళీ టెండర్లు పిలిచి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఆ పనులు కట్టబెట్టాడు. బందర్ పోర్టు పనుల నుంచి నవయుగ వాళ్ళని తప్పించాడు, మెగా కంపెనీకి ఆ పనులు అప్పచెప్పారు ఆ తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక వీళ్ళెవరిని మార్చలేదు. యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ కంపెనీలు అయితే పనులు దక్కించుకున్నాయో ఆ కంపెనీలను కంటిన్యూ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అవే కంపెనీలను కొనసాగిస్తున్నారు. అమరావతిలో కూడా 2019కి ముందు పనులు చేసిన కంపెనీలే ఇప్పుడు కూడా పనులు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక అజెండా ప్రకారం కమ్మ కులం మీద బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టాడు. కులం పేరుతో తెలుగుదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని పాత సిలబస్ను ఫాలో అవుతున్నాడు. కానీ ఈసారి అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఆయన చెప్పే అబద్ధాలు ఒకసారి నమ్మి మోసపోయారు, ఇక మోసపోయే అవకాశం లేదు. అలా అని ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటే మాత్రం నష్టం జరుగుతుంది. జగన్ ఆయన పరివారం చేసే విష ప్రచారాలకు వాస్తవాలతో కౌంటర్ ఇవ్వాలి. ఆ కౌంటర్లు జనానికి చేరేంత వరకు ఇస్తూనే ఉండాలి. Like, share and subscribe to Rajaniti channel.